అకాల వర్షాలపై ఆందోళన వ్యక్తం చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా ఎడ్లపల్లి మండలంలోని దుపల్లి గేట్ వద్ద అకాల వర్షాల వల్ల నష్టపోయిన వరి పంటను ఆయన పరిశీలించారు. కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ బీమాను తెలంగాణలో గత ప్రభుత్వం అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా దీనిపై దృష్టి పెట్టలేదన్నారు. ఫసల్ బీమా అమలులోకి వస్తే రైతులకు పరిహారం లభించేదన్నారు. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన రైతులకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మండల ఎడపల్లిలా ఇదంతా వేస్ట్ అవుతుంది సార్. అదంతా పచ్చదంతా నిండదు, కోసినప్పుడు రాలిపోతుంది సార్. అయింది కూడా రాలుతుంది, 90% రాలిపోతుంది, 50% మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈరోజు మన ఎడపల్లి రెంజల్ మండలాల్లో దెబ్బతిన్నటువంటి పంట పొలాలను పరిశీలించడానికి వారు రావడం జరిగింది. ముఖ్యంగా రైతాంగం అంతా ఎంత బాధలో ఉన్నారు, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద స్వయంగా చూడడానికి రావడం జరిగింది. ఈ ప్రాంతం మీద ప్రకృతికి భగవంతుడికి ఏ విధంగా కన్నెర చేస్తూ ఉన్నారో కానీ గత నవంబర్ 20 నాడు విపరీతమైన గాలులతోటి మీకు ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కరెంటు లేక వారం రోజులు 10 రోజులు కరెంటు లేక ఇబ్బంది పడేటువంటి విషయం. దాంతో మీరు సకాలంలో వరి నాట్లు వేసుకోలేక వరి నాట్లు లేట్ కావడం, అదే వరి నాట్లు లేట్ కాకుంటే ఈ పాటికి మీ కోతలు కూడా అయిపోయేది. ఈ వడగళ్ల వాన దెబ్బ అనేది తగిలేదు కాదు, భగవంతుడు ఏ రకమైనటువంటి శాపం నిర్ణయిస్తున్నాడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఆ రకంగా పట్టించుకోలేదు. పోయిన ప్రభుత్వం ఏమో రైతాంగాన్ని పట్టించుకోలేదు. జాతీయ స్థాయిలో పంట బీమా ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు 90% రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. ఈ నెలలు దాటింది, వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏలటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యమైనప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులన్నా వస్తాయి. ఇప్పుడు వరికి ఒక 25-30 వేలు అవుతుంది అన్న, హార్వెస్టింగ్ కి పెట్టుబడి అయితే 25,000 అవుతుంది, 25,000 అవుతుంది. 25,000 వచ్చే ప్రణాళిక ఉండాలండి వరికి. ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో. ఇది దురదృష్టకరం. ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, కమిట్మెంట్ లేదు, గాలికి గ్యారెంటీలు, ఓట్ల కోసం వాగ్దానాలు. అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు, వాగ్దానాలకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎక్కువ కావాలి, ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం బాగుపడది. ఒక విజన్ తోటి, ఒక ప్రణాళికతోటి అన్ని అధ్యయనం చేసినాకనే మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి. ఓట్ల కోసం మేనిఫెస్టోలు, ఎలక్షన్లు కాగానే అన్ని ఎగ్గొట్టుడు, మాది 5 ఏళ్ళు అయినాక వస్తే వస్తాం పోతే పోతాం, సంపాదించుకోవాలి, దోచుకోవాలి. ఇట్లా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.